ట్యాపింగ్ కేసులో నిజాలు బయటకు వస్తే పెద్ద తలకాయలే బోన్లో నుంచోవాల్సి వస్తుంది, ఎవరైనా కూడా జైలుకు వెళ్లాల్సింది అనేటువంటిది ఓ ఆర్గ్యుమెంట్. గతంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పినటువంటి డ్రగ్ కేసు లాగే చివరికి కూడా ఇది నీరుగారిపోతుందిలే అనేటువంటిది ఇంకొక ఆర్గ్యుమెంట్. ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనేటువంటిది డిసైడ్ చేయబోయే ముందు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా, చేస్తే ఎవరు చేస్తారు, ఒకవేళ నిజంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ కీలక పరిణామం కేసులో బయటకు వస్తే ఎవరు దోషులుగా తేలేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి దానిపై ఈ టాపిక్ పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ పోల్శెట్టి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దాదాపు 1 year నుంచి ఒక హాట్ సబ్జెక్ట్. ఒకసారి రేజ్ అవుతుంది, ఇంకోసారి తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు ఇండియా రావడంతో ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ నడుస్తుంది. సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రతీకారం తీర్చుకునేందుకు కేసీఆర్ సర్కార్ యూజ్ చేసిందని చెప్పి దాదాపు సంవత్సరం నుంచి లీగల్ బ్యాటిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మీరు. మీకు ఎలా అసలు ఆ సిగ్నిఫికెన్స్ దొరికింది, మీకు ఎలా అసలు అనుమానం వచ్చింది? 15th August 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం కలిసి ఆమోదించుకున్న రాజ్యాంగం 26th January 1950 ఫోర్స్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజలకే ప్రాముఖ్యం, ప్రజల చేత ప్రజలను ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజల హక్కులను ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయడానికి కేంద్ర ఏజెన్సీలకు కానీ రాష్ట్ర ఏజెన్సీలకు కానీ పర్మిషన్ లేదు. వాస్తవం ఇది. కేవలం దేశానికి సంబంధించి భద్రతకు ఏదైనా ముప్పు వచ్చినప్పుడు మాత్రం దట్టు పర్టికులర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ హోమ్ సెక్రటరీ, లాటర్ సెంట్రల్ హోమ్ సెక్రటరీ నుంచి తీసుకోవాలి. వాటన్నిటినీ కూడా పద్ధతి ప్రకారం రికార్డు మెయింటైన్ చేయాలి. డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా పీరియాడికల్గానే డిస్ట్రాయ్ చేయాలి. అంతే తప్ప ఎవరి స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం చేసే హక్కు ఎవ్వరికి రాజ్యాంగం ప్రసాదించలేదు. అటువంటప్పుడు పొలిటికల్ వ్యాండెటాతో, పొలిటికల్ రైవలరీతో వేరే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఒక టూల్గా ఉపయోగించడం అనేది బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన. దాన్నే చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో చేసినారు. భారతదేశంలో ఇంతవరకు జరిగిన ఏ అవినీతి కేసులో అయినా సరే డబ్బులు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందా? కేవలం రేవంత్ రెడ్డి గారి మీదనే జరిగింది. అది దాని తర్వాత కూడా మరి అమెండ్మెంట్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేసింది అనుకుంటే తర్వాత కూడా మిగతా దాంట్లో కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్. స్టీఫెన్సన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు తప్పు నేరం చేసిన వాళ్ళను, నేరం ప్రేరేపించిన వాళ్ళకు సేమ్ ఉంటుంది. లంచం అడిగిన వాళ్ళు, లంచం తీసుకునే వాళ్ళు ఇద్దరికీ సేమ్ ఉన్నప్పుడు మరి స్టీఫెన్సన్ ఎందుకు వదిలేసినట్టు? ఎందుకు దాన్ని స్ట్రింగ్ ఆపరేషన్గా మనం అనుకోవద్దు? అంటే రేవంత్ రెడ్డితో పాటు లేకపోతే మిగతా అవతల వ్యక్తుల యొక్క నిజ స్వరూపాన్ని బయటకు తీసుకురావడానికి స్టీఫెన్సన్ని ఒప్పందించి మనం చేయించారని ఎందుకు అనుకోకూడదు? అంటే మరి అన్ని తర్వాత తదనంతర పరిణామాల్లో మరి లంచం ఇచ్చే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఒక అటెండరు అంటే జీతం సరిపోక ఒక 10,000 15,000 అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు, లేదంటే మనకందరికీ తెలుసు 4th class ఎంప్లాయీస్ జీతాలు చాలా తక్కువ. 1,000-2,000 రూపాయలు ఎవరికైనా కక్కుర్తి పడితే లంచం తీసుకుంటే అరెస్ట్ చేస్తే 2 నెలల వరకు బెయిల్ రాదు. మరి 50 లక్షల రూపాయలు బ్రైబ్ మీరు అంటున్న లైవ్లోనే తీసుకోవడానికి ఇప్పుడు స్టీఫెన్సన్ యాక్సెప్ట్ చేసి స్టీఫెన్సన్ పిలిస్తేనే కదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే తాను కూడా తప్పు చేసినట్టే కదా. ప్రేరేపించరు. ఎవరు ప్రేరేపించరు? బిహైండ్ దట్ హూ ఈస్ దట్ గై ఈజ్ ఇన్వాల్వ్డ్, హూ ఈజ్ దట్ గై ఇనిషియేటెడ్ ద ప్రోబ్? అన్డౌటెడ్లీ స్టీఫెన్సన్ వెనకాల ఉన్నది వ్యక్తి ఎవరు? 5 టీములు బయలుదేరినాయి, 5 పందికొక్కులను పట్టుకోబోతున్నామని చెప్పి మీడియా ముఖంగా పెట్టిన స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఓకే, సుప్రీమో ఆఫ్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు. ఆ రోజు ఆయన ఒక పద్ధతి ప్రకారం దాన్ని చేసిన అనుకుంటున్నారు. కానీ ఎట్లా చేసిండు? సిడిఆర్ అప్పుడు ఏం చేసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సిడిఆర్ తీసుకున్నారా? లేకపోతే స్టీఫెన్సన్ సిడిఆర్ తీసుకున్నారా? ఏం చేసిండ్రు? ఎవరు సిడిఆర్ తీసుకున్నారు? డెఫినెట్ తప్పే. అది అన్కాన్స్టిట్యూషనల్. అది ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయడం. సుప్రీంకోర్టు అదే చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు బాస్ అనే దాని మీద వరలరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు జస్టిస్ శివశంకర్రావు గారు కొట్టేయడం జరిగింది ఆయన రోల్ని. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అపహైల్ చేసింది శివశంకర్రావు గారి ఉత్తర్వులను. అంటే దెర్ ఈజ్ నో కేస్.
హార్స్ ట్రేడింగ్ అనేది పాలిటిక్స్లో కామన్. అదే విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి రోల్ను కొట్టేసింది. అంటే దాని అర్థమైంది కేసు లేదనే కదా. కేసు లేనప్పుడు నువ్వు ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేసుకుంటూ బాంబేలో ఒక 5 కోట్ల రూపాయల లోన్ ఒక వ్యక్తి ఒక మేనేజర్ని అప్రోచ్ అయినప్పుడు 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను అని ఆఫర్ ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆఫర్ కాదు ఆయన ఇంటర్న్ డిమాండ్ చేస్తే ఆయన ఇచ్చి 5 కోట్ల లోన్ తీసుకోవడం జరిగింది. అక్కడ రెడ్ హ్యాండెడ్గా CDRలు అబ్టైన్ చేసిన CBI మేనేజర్ను అరెస్ట్ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసింది. ఎందుకంటే CDR అబ్టైన్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయడం. మీరు వేరే పద్ధతుల్లో అవినీతిని నిరోధించాలి, కానీ ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ హక్కులను హరించే అవకాశం లేదని చెప్పి కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాప్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాని కాబట్టి ఆయన ఒకటే సెక్రటరియేట్ను ఒకటే ప్రిమిసెస్లో ఉన్న సెక్రటరియేట్ను పంచుకోవడం జరిగింది. అంత మాత్రాన మీరు హద్దులన్నీ దాటేసి ఆయన ఫోన్ను ట్యాప్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అప్పుడు ఆయన ఫోన్ను ట్యాప్ చేస్తారా? ఏ రాజ్యాంగం కల్పించింది హక్కు? ఏ రాజ్యాంగం ఫెసిలిటేట్ చేసింది? రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది చంద్రశేఖరరావు గారు. మరి ఎట్లా బ్రీచ్ చేస్తాడు ఆయన? కాన్స్టిట్యూషన్ ఎట్లా బ్రీచ్ చేస్తాడు? జనాలు కూడా అందరు ట్రాన్స్లో ఉన్నారు. ఒక తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పేసి ఒక ట్రాన్స్లో ఆ రోజు అందరూ భ్రమలో ఉన్నారు. మీరు కూడా ఉన్నారుగా? డెఫినెట్గా నేను కూడా ఉన్నా. నేను కాదని నేనేం అనట్లేదు. దట్టు ఆ టైంలో నేను గవర్నమెంట్లో ఉన్నా. నేను గవర్నమెంట్ లీడర్ ఎట్ దట్ టైం. వెరీ కీ రోల్ కదండి సార్. ఆఫ్ కోర్స్ నేను కూడా దాని గురించి మాట్లాడిన వ్యక్తిని కూడా, ఆ కేసు గురించి నేను డిస్కషన్లో కూడా పాల్గొన్నా. కానీ ఒక పరిణతి చెందిన న్యాయవాదిగా తర్వాత ఆలోచన చేస్తే కోర్ట్ అంటే హియరింగ్ బోత్ సైడ్స్. కేవలం అడ్వకేట్ రోల్ ఏంటంటే ఒకరి వైపున వాదించడం, తన దగ్గరకు వచ్చిన క్లయింట్కి మేలు చేసే పరిస్థితి. కానీ ఒక స్టేజిలో అదర్ సైడ్ కూడా మనం వినాలి కదా. ఒక జడ్జ్ అంటే ఒక అద్భుతంగా 2 వైపులా విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ని ఇచ్చే అద్భుతమైన మేళవింపు కలిగిన వ్యక్తి జడ్జ్. అంటే ఆ స్థాయికి కొన్ని రోజుల తర్వాత ఒక అడ్వకేట్ కూడా రెండో వైపు ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు కదా. అదే ప్రయత్నం చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే బ్రీచింగ్ ది ఫండమెంటల్ రైట్స్. నేను లాస్ట్ ఇయరే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అసలు SIBకి అధికారాలు ఇచ్చి, పనికిమాలిన అధికారాలు ఇచ్చి ప్రాథమిక హక్కులను 100,000,00,000 మంది ఫోన్లను చంద్రశేఖరరావు ఇనిషియేట్ చేసి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలా, ఆయనను ఏవన్ చేయాలని చెప్పి మీరు 2024 మార్చి 7 లేదా 8వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో KCR మీద కంప్లైంట్ ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇతన్ని చేయాలని చెప్పి. మీకు అసలు లీక్ లేకపోతే మీకు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? డెఫినెట్గా మనం అన్ని చూస్తున్నాం. నేను కూడా సఫకేట్ అయినా. నేను ఒక 2 years తర్వాత సార్ నా ఫోన్ కన్వర్జేషన్ నేను ఎవరితోనో మాట్లాడింది, నాతో పాటు పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ పేరు కూడా చెప్తాను, నాకేం హెజిటేషన్ లేదు. శ్రీపతి సంతోష్ అని వాడు అడ్వకేట్ జనరల్ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు, AGP. వాడు నాతో పాటు AGP. వాడు అంటే థ్రెటనింగ్గా మాట్లాడడం, కొన్ని విషయాలు నర్మగర్భంగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేస్తే పై వగులుతుంది చేస్తుంది అన్నట్టు కొంచెం హింట్లు ఇవ్వడం, అవన్నీ తర్వాత అలర్ట్ అయిపోయి ఫోన్లను ఎంతవరకు వాడుకోవాలనో అంతవరకే వాడుకోవడం. నాకు తెలుసు నా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, నన్ను కూడా ఇబ్బంది పెడతారు అని కూడా విషయం తెలుసు. వీళ్ళు ఏమైందంటే పూర్తి స్థాయిలో చంద్రశేఖరరావు అనే వ్యక్తి, గవర్నమెంటు, దాంట్లో కింద పనిచేసే వ్యక్తులందరూ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా పనిచేయడం, అవతల వ్యక్తులను నమ్మకపోవడం, ఇవన్నీ కూడా అర్థమైపోయింది అందరికీ. అంతెందుకు ఈటెల రాజేందర్ గారే రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత చెప్పిండు, నేను సెక్యూరిటీని ప్రగతి భవన్ సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసిన, అరే నేను ఇట్లకెళ్ళి పోయి మళ్ళీ గేట్లో నుంచి బయటకు వస్తా, నన్ను వదిలిపెట్టరా అంటే కూడా నన్ను వదిలిపెట్టలేదు. అంటే మిమ్మల్ని CCTV కెమెరాల్లో విజువల్స్లో మిమ్మల్ని చూస్తూ మీరు ఎవరితో మాట్లాడతారు, మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా వాచింగ్ ఉంది, మానిటరింగ్ ఉంది, ట్యాపింగ్ ఉంది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీ వ్యవహారాలు ఏంటి, మీ లావాదేవీలన్నింటినీ కూడా స్క్రూటినీ స్కానింగ్ చేసిన ఒక మెకానిజం ఈ ప్రభాకర్ రావు అనే దొంగ టీంలో మొత్తం అందరు కలిసి చేసింది. దీనికి 5 ఫ్రాంచైజీలు, మళ్ళీ మహబూబ్ నగర్కి ఒక ఫ్రాంచైజీ, సూర్యాపేటకు ఒక ఫ్రాంచైజీ, వరంగల్కి ఒక ఫ్రాంచైజీ, మెదక్ డిస్టిక్ ఒక ఫ్రాంచైజీ, దాంట్లో హెడ్లు, వాళ్ళ కింద పనిచేసే కానిస్టేబుల్స్, ఎవరికి కావాలంటే వాళ్ళకు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ప్రత్యర్థి సెల్ ఫోన్ ఐఫోన్ అయితే దాన్ని ట్యాప్ చేయడం చాలా కష్టం. ఓకే, క్రాక్ చేయడానికి ₹1 కోటి వరకు డిమాండ్ చేసినారు కానిస్టేబుల్స్. ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ ఇవి, గవర్నమెంట్కి సంబంధం లేకుండా
వీళ్ళ వ్యవహారాలు వీళ్ళు నడుపుకుంటే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నడుపుకున్నారు. లేదు కనీసం 10,000 రూపాయలు అని ఇస్తే క్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మీ వాట్సాప్ చాట్లు ఇచ్చిండ్రు, మీ ఇంకా కొన్ని యాప్స్ అవుతున్నాయి. వాట్సాప్ చాలా సెక్యూర్డ్ ఎండ్ టు ఎండ్. సార్ వాడు తెలివిగా వాట్సాప్ వాడు కూడా క్లియర్గా చెప్తాడు సార్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, అవును, రిమైనింగ్ యాజ్ డిస్క్లోజ్డ్. ఓకే, మనం అనుకోవచ్చు కదా, అంటే ఎండ్ టు ఎండ్ మాత్రమే కాపీ చేయలేము, మిగతా అంతా కాపీ చేసాం ఇస్తామనే కదా దాని అర్థం. ఓకే, ఎండ్ టు ఎండ్ అని ఎందుకు అనాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ అనాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఎండ్ టు ఎండ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మాత్రమే అంటున్నారు. అంటే నేను ఎవరితో అయితే మాట్లాడతానో, నేను ఎవరితో టెక్స్ట్ చేస్తానో, మీ ఇద్దరి మధ్య ప్రైవసీ మాత్రం చాలా దట్ ఈస్ ద బిజినెస్ సీక్రెట్ ఆఫ్ వాట్సాప్. ఓకే, వాట్సాప్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ తీసుకున్నారు, టూల్స్ కూడా తెచ్చిండ్రు దానికి సంబంధించి. ఒక్కొక్క యూనిట్ ఒక బ్రీఫ్ కేస్, రేవంత్ రెడ్డి గారి మీద స్పై చేయడానికి తీసుకొచ్చిన ఒక బ్రీఫ్ కేస్ దాని వర్త్ వచ్చేసి 30 lakhs ఎక్కడి నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఖరీదు చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒక్కొక్క యూనిట్ని 2 కోట్లకు కొన్నట్టు ఇన్వాయిస్లు క్రియేట్ చేసి 20 యూనిట్లు కొన్నారు అటువంటివి. అంటే ఒక బ్రీఫ్ కేస్ 40 crores టోటల్గా, 40 కోట్లు మొత్తం. ఇంటర్సెప్టర్ వెహికల్స్లో వాటిని పెట్టి ఎవరికి వాళ్ళకు ట్యాప్ చేయాలనో వాళ్ళ ఇంటికి పంపించడం. అక్కడ ఆ రేడియస్లో, 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న 1000 ఫోన్లు కానీ, 2000 ఫోన్లను కానీ, 3000 ఫోన్లను కానీ అవసరాన్ని బట్టి ట్యాప్ చేసే అవకాశం ఉంది. అటువంటి యూనిట్లను 6 కోట్ల ఖరీదైతే దాన్ని 40 కోట్లు డ్రా చేయడం జరిగింది ఎస్ఐబి ద్వారా. అందరు ఏమనుకుంటున్నారంటే ఇది అత్యంత కష్టమైన పని అని చెప్పుకుంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ను ప్రూవ్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ. గవర్నమెంట్ ఏజెన్సీ ఇజ్రాయెల్ కంపెనీస్తోన కొన్నప్పుడు వాడు ఆథరైజ్డ్గానే ఇస్తాడు సాఫ్ట్వేర్, స్పై సాఫ్ట్వేర్ కూడా. మీ ఆ స్పై సాఫ్ట్వేర్ను మన మొబైల్స్కి ఎట్లా పంపిస్తారంటే ఒక మిస్డ్ కాల్ రూపంలో పంపిస్తారు. ఆ మిస్డ్ కాల్తో పాటు అది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయి కంటిన్యూస్గా పంపప్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. అటువంటి టెక్నాలజీని కొనడం ఎస్ఐబి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చింది ఎవరినంటే వాళ్ళను వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం చేస్తూ సినిమా పీపుల్, సినిమా హీరోయిన్స్, సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. బరాబర్ ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను సంవత్సరం కింద పంజాగుట్టలో కేసు పెట్టినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అరుణ్ కుమార్ అన్నారు. కానీ అన్ని దూదిపింజంలాగా తేలిపోయినట్టు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అథెంటిక్ అనేది ప్రూవ్ చేస్తుంది. మొన్న అందరికి బయటకు వచ్చింది. 600 ఫోన్లు ఒక రోజు, 4000 ఫోన్లు ఒక రోజు, షర్మిల గారి ఫోను, అనిల్ గారి ఫోను, అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిలీఫ్ వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ 2 రోజుల్లో. అందరూ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా అన్నా చెల్లెళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఈ దెబ్బతోన ఎస్ఐబి, తెలంగాణ ఎస్ఐబి రికార్డ్ చేసి వైవి సుబ్బారెడ్డి గారికి పంపించడం జరిగింది, ఆయన షర్మిల గారికి వినిపించడం జరిగింది అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మొబ్బులు విడిపోయినాయి అక్కడ. ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినారేమో, చెల్లెలకి అన్యాయం చేసినారేమో అనుకున్నారు. కాదు, కేసీఆర్ చేసినారు అనేది ఇంకా క్లారిటీ వచ్చింది. ఒక రాజకీయంగా ఏవో పునరేకీకరణలు జరుగుతున్నాయి. అంటే ఒక అప్రహెన్షన్, ప్రజలలో ఉన్న అప్రహెన్షన్ అనేది దూరం అయిపోయి దూదిపింజల్లాగా అందరికీ క్లారిటీ వస్తుంది. ఎవరు తప్పు చేసినారో తప్పు చేసిన వ్యక్తులు ఫిక్స్ అయిపోతారు. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిన సర్టిఫికేట్ కొన్నప్పుడు ఆథరైజ్డ్గా వాడు స్పై సాఫ్ట్వేర్ కూడా సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకే, ఇజ్రాయెల్ కంపెనీ, ఇజ్రాయెల్ అంటే మీ మొబైల్లో, విక్టిమ్ మొబైల్లో అది ఇన్స్టాల్ అయి ఉంటే, మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీ మొబైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, మీ మొబైల్ ఇస్తే మీ మొబైల్లో డెఫినెట్గా స్పై సాఫ్ట్వేర్ దొరుకుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేటు, అది లైసెన్స్డ్ వర్షన్ ఎవరి ద్వారా వచ్చిందనేది ప్రూవ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్కి ఈజీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈజీ. అంటే బాధితులు వాళ్ళ మొబైల్ని ఇచ్చేసేస్తే అయిపోతుంది. దాంట్లో ఉన్న స్పై సాఫ్ట్వేర్, దాని మదర్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, దాని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలిసిపోయిందంటే, ఎవరు ఖరీదు చేసారంటే ఎస్ఐబి తెలంగాణ ఖరీదు చేసిందంటే టాపింగ్ ప్రూవ్ అయినట్టే కదా, ఆటోమేటిక్గా ఇన్ఫ్రింజ్ చేసినట్టే కదా కాన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి ఫిక్స్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి సార్. ఇప్పుడు కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడారు, అండ్ బై ద సేమ్ కేసీఆర్ కూడా మాట్లాడారు. 1869 టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారము ప్రతి గవర్నమెంట్కి ఒక స్పైయింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, గూఢాచార వ్యవస్థ ఉంటుంది, ట్యాప్ చేస్తారు. కొంతమంది లంగలదో దొంగలదో ట్యాప్ చేస్తారు. దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతము, తర్వాత పనికిరానప్పుడు ఆ సమాచారం మొత్తాన్ని ధ్వంసం చేస్తాము, ఇది ఏముండదు అని చెప్పి అంటున్నారు. కెన్ ఇట్ బి పాసిబుల్? నథింగ్ డూయింగ్, లేదా అవకాశం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అటువంటి పని చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారం లేదు. ఏజెన్సీకి ఉంటుంది, ఏజెన్సీకి ప్రొసీజర్ ఉంది. ఓకే, రాజ్యాంగాన్ని మార్పులు చేసుకున్న దాన్ని రాజ్యాంగం అంటారు, చట్టాలను మార్పులు చేసుకున్న దాన్నే చట్టం అంటారు. చట్టం చేసేది ఎవరు?
రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటు. అంతే. చట్టాలు చేసేది రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టి గవర్నర్కు పంపిస్తే అది ఆమోద ముద్ర పొందిన తర్వాత ఫోర్స్లోకి వస్తుంది, అది రాజపత్రం అవుతుంది. మరి నీవు చేసిన అమెండ్మెంట్సే నువ్వు అడాప్ట్ చేసుకున్నావు కదా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో నువ్వు చట్టాలు చేసుకోవచ్చు, లేదు అంటే అవి యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన చట్టాలను నువ్వు అడాప్ట్ చేసుకొని పాలించవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీవే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, నీవే చట్టాలను ఉల్లంఘిస్తే దాని అర్థమైంది. ప్రొసీజర్ ఉంది కదా, చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. ప్రొసీజర్ ఉంది, కన్వెన్షన్ ఉంది, పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కి నీవిష్టం వచ్చిందే రాజ్యాంగం అనుకుని కల్వకుంట్ల రాజ్యాంగం కాదు కదా రాసుకున్నది. తెలంగాణ గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉంది. చీఫ్ సెక్రటరీ దగ్గరనో హోమ్ సెక్రటరీ దగ్గరనో ఒక లిస్ట్ను మీరు పెట్టాలి. ఎస్ఐబి కానీ, ఇంటెలిజెన్స్ కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు, ఎన్ఐఏ కానీ మేము ట్యాప్ చేయాలనుకుంటున్నప్పుడు పలానా నెంబర్లని మేము ట్యాప్ చేయదలుచుకున్నాము అని చెప్పి వాళ్ళు ఒక రిక్విజేషన్ పెడితే ఆయన ఎలో చేస్తే దాన్ని రికార్డ్ చేసి పద్ధతిగా భద్రపరచాలి. భద్రపరిచిన తర్వాత దాన్ని అవసరం తీరిన తర్వాత డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా దాన్ని మినిట్స్ రూపంలో రికార్డ్ చేసి ఎవరి ఆదేశాల ప్రకారం డిస్ట్రాయ్ చేస్తున్నారు అనేది కూడా దేర్ ఈజ్ ఎ procedure. Convention is there. You cannot breach the convention. You cannot come supposed to breach the constitution. Why you are entitled to do private practice? You cannot supposed to rule as కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్. అక్కడ బ్రీచ్ అయ్యిండు. అదే విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లను అడ్డు పెట్టుకొని వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసిన దారినే స్టీఫెన్సన్ విషయాలు బయటకు వచ్చినాయి. స్టీఫెన్సన్ రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ దయాకర్ రావు, స్టీఫెన్సన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను ఎక్కడి నుంచి డిరైవ్ చేసినారు? స్టీఫెన్సన్ ఫోన్ నుంచే డిరైవ్ చేసినారా? ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే తెలిసిపోతుంది కదా కన్వర్జేషన్. కాల్ రికార్డింగ్ ఇచ్చారు కదా. మైట్ బి నాకు ఒక ఇన్ఫర్మేషన్, నాకు ఒక సోర్స్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే చేసింది. కానీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయి ఉండొచ్చు. ఎందుకు ముందుకు వెళ్ళలేదు? విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి సీతారామాంజనేయులు ఐపీఎస్, ఇంకొక 2 ఐపీఎస్ల మీద, 3 మీద ఎఫ్ఐఆర్ అయింది కౌంటర్ బ్లాస్ట్గా. కానీ తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేయాలి, అవసరం. ఎందుకంటే స్పష్టంగా అపెక్స్ కోర్ట్ కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారి రోల్ను. అది కేసే కాదు, ఏసీబీ పరిధిలకు రాదు, ఏసీబీకి నో రోల్. ఏసీబీ ఎక్కడొస్తుంది? పొలిటికల్ రైవలరీలో, పొలిటికల్ హార్స్ ట్రేడింగ్లో జరుగుతుంటాయి. ఇష్టం ఉంటే తీసుకుంటారు, ఇష్టం ఉంటే ఇస్తారు. అట్లా అంటే మరి ఇంకా ప్రతి ఎమ్మెల్యే ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో లంచం ఇచ్చేటప్పుడు కార్పొరేటర్ను అరెస్ట్ చేయొచ్చు, ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. సార్, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతోంది. అదే ఓటుకు నోటు కేసు. రేపు వచ్చిన తర్వాత ఈయన ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు, లేకపోతే ఇంకేదో ఛార్జెస్ ఫేస్ చేయక తప్పదు అనేటువంటి ఒక వాదన ఓ వైపు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు రేపు కూడా రేవంత్ రెడ్డికి ఒక బిగ్ రిలీఫ్ వస్తుంది, ఎప్పటికైనా కూడా ఓటుకు నోటు కేసు కొట్టేస్తారని చెప్పి యువర్ ఆర్గ్యూయింగ్. ఎట్లా చెప్పగలం దాన్ని? అసలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కేసులో చెప్పేసిండ్రు సార్. అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళినప్పుడు జస్టిస్ శివశంకర్ రావు గారు ఆయన రోల్ను కొట్టివేయడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, వరలరామయ్య గారు 3 పిటిషన్. దాంట్లో క్లియర్గా ఆర్గ్యుమెంట్లు, 100 రోజులు ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. 100 ఆర్గ్యుమెంట్లు జరిగిన తర్వాత ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ కామన్ స్టేట్ please to dispose of the matter, dismissed allowed the petition filed by the Varla Ramaya and quashed the Chandrababu Naidu role. Same matter was upheld by the Apex Court. అపెక్స్ కోర్ట్ కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారి రోల్ను. ఆ కేసే మొత్తం కేసే అవినీతి నిరోధక శాఖకు సంబంధించదు అన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనం అనుకుంటున్నాం. కేసీఆర్ స్పెక్టకల్స్ నుంచి మనం చూసి రేవంత్ రెడ్డి గారి మెడ మీద కత్తి వేలాడుతుంది, నథింగ్ డూయింగ్. ఆ కత్తి ఏదో చిన్న జాతరలో కొనుక్కొచ్చిన కత్తిని వేలాడదీసి అవి మ్యాగ్నిఫింగ్ లెన్స్లో పెద్ద ఆయన ఆ కత్తి పడితే రేవంత్ రెడ్డి గారు తల దిగుతుందేమో అని అనుకుంటున్నారు. కానీ నేను స్పష్టంగా అడుగుతున్నా, ఈ రోజు కూడా మీతోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లంచం ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఏ కేసులోనన్నా ఉన్నాయా? లేదు. తర్వాత అయినా సరే ఏదైనా ఏ కేసులో అయినా లంచం ఇవ్వబోయే వ్యక్తిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు. లేనప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు తప్పు ఎట్లా చేసినట్టు అవుతుంది? ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ స్టీఫెన్సన్ను అరెస్ట్ చేసి తర్వాత అప్రూవర్గా తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉండాల్సినది. స్టీఫెన్సన్ ఎందుకు వదిలేసినారు? లంచం మొత్తం భారతదేశం అంతా ఒకటి, కల్వకుంట్ల రాజ్యాంగం ఒక్కటి ఉంటుందా?
కేవలం స్టీఫెన్సన్ వదిలేసి తప్పు చేసిన వ్యక్తిని 50 లక్షలు కావాలని డిమాండ్ చేసిండు. 50 లక్షలు కావాలని ఆయన పిలుస్తేనే కదా ఈయన వెళ్ళింది. నాకు వద్దు, నేను ఇప్పుడు సచ్చీలుడు అయి ఉంటే, ఆయన సత్య హరిశ్చంద్రుడే అయి ఉంటే స్టీఫెన్సన్ ఎందుకు డబ్బులు అడుగుతాడు? ఆయన ఇంటికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? మస్ట్ బి ఏ కూప్. కానీ ఎట్లా, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎ కూప్? సోర్స్ ఆఫ్ ఎ కూప్ ఈజ్ నథింగ్ బట్ టెలిఫోన్ ట్యాపింగ్. అది బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్, అగెన్స్ట్ ది వయలేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్. మొదటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, కేసీఆర్కి సహకరించినటువంటి పోలీసు ఉన్నతాధికారులైనా రాజకీయ నాయకులైనా దీంట్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఇరుక్కుంటారు అని చెప్పి ఇంతకుముందు చెప్పినటువంటి డ్రగ్ కేసు చూసాం మనం. అకున్ సబర్వాల్ దగ్గరికి టాలీవుడ్ సెలబ్రిటీలు విచారణ పేరుతో ఏ విధంగా వెళ్ళారని చెప్పి కట్ చేస్తే దాంట్లో దోషులు ఎంతమందో, అసలు ఆ విచారణ ఎక్కడికి పోయిందో ఏంటో కూడా తెలియదు. కొంతమందికి క్లీన్ చిట్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా అదే స్థాయిలో ఇప్పుడు ప్రచారం జరిగింది. చివరికి బికాస్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అందరు ఖచ్చితంగా వెళ్తారు అని చెప్పి, కానీ డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? మీకు నిజంగా నమ్మకం ఉందా ఆబ్వియస్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పైన మచ్చ పడుతుంది అని? పిల్లికి చిలగడం ఎలకు ప్రాణ సంకటం సార్, ప్రావర్బది. ఎందుకు అంత అర్జెంట్ ఏముంది? నేను జైలుకోతా. లెటస్ కలెక్ట్ ది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్. దాంట్లో కావచ్చు, కార్ రేసింగ్లో కావచ్చు, పెద్ద 1,00,000 కోట్లు 96,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులో కావచ్చు, మీరు భోంచేసింది కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, బోలెడ్ కేసులు ఉన్నాయి. ఒకసారి వెళ్తే అన్ని కేసుల్లో కాంప్రహెన్సివ్గా బయటికి రావడానికి జీవితకాలం సరిపోతుంది. ఎందుకు అంత తొందర? తప్పు చేసింటే ఏదో సింపతి వస్తుంది ఎలక్షన్ల ముందర, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల ముందర, సర్పంచ్ ఎలక్షన్ల ముందర నేను జైలుకి పోతే మా పార్టీకి ఏదైనా అద్భుతం జరిగి ఓట్లు వస్తాయేమో అని నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు నీకు అంత తొందర? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు రావాలి కదా. విక్టిమ్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ని ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళ స్పైవేర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయాలి, ఎఫ్ఎస్ఎల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, వాటన్నిటిని క్రోడీకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అరెస్ట్ చేస్తారా చేయరా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే అంత తొందర ఎందుకు? నన్ను అరెస్ట్ చేయండి అని. అంటే తప్పు చేస్తేనే కదా నన్ను అరెస్ట్ చేయండి అనేది. ఎవరు నేను తప్పించుకుంటా, మనము ఢిల్లీ లిక్కర్ కేసులో అక్కయ్య గారిది మనం చూసినాం. నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వస్తుంది. దేంట్లో సారాలా కడిగినరా, మరి దేంట్లో కడిగి ఇచ్చిర్రు, మరి ఈయన నీళ్ళ కడుగుతారు, డ్రైనేజ్ నీళ్ళలో కడుగుతారా? ఈయన రోల్ను, ఆయన రోల్ను ఫామ్ హౌస్లో ఉన్న నీళ్ళతో కడుగుతారా? ఎట్లా కడుగుతారు? ఏం కడుగుతారు? ఎట్లా బయటకు వస్తారు? చేసినవన్నీ తప్పులు. అసలు స్లిప్పర్ల మీద ఉన్న వ్యక్తి ఈరోజు కోట్ల రూపాయల సామ్రాజ్యాలకు అధినేతలు. ఎడ్యుకేషన్ మాఫియా, ఈవెన్ పాల మాఫియా కూడా, తాగే పాలల్లో కూడా మాఫియా చూసినాం మనం, అందరికి తెలుసు అది. మా డైరెక్ట్ షాపులలో అమ్మరు, మనం ఫోన్ చేసి వెబ్సైట్లో రికార్డ్ చేసుకుంటేనే ఇంటికి తెచ్చిస్తారు. ఆ పాలల్లో ఏమి కెమికల్స్ ఉన్నాయి. మనం లేటెస్ట్ సూర్య మూవీ ఒకటి తమిళ్ మూవీలో చూసినాం. ఎనర్జియాన్ అనే ఒక ప్రోడక్ట్లో బయటికి రాకుండా, డిటెక్ట్ కాకుండా కెమికల్స్ ఉంటాయి, అవి మనిషిని నిర్వీర్యం చేస్తాయి అనేది మూవీలో చూసినాం మనం. అట్లాంటి కెమికల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా డిటెక్ట్ కావాలా. ఒక పెద్ద మనిషి స్లిప్పర్స్తో స్టార్ట్ చేసిన పెద్ద మనిషి ఆ ఇండస్ట్రీని నడుపుకుంటున్నాడు. స్కూల్స్ అన్నింటినీ, ఒక సిస్టమ్స్ అన్నింటినీ కూడా పద్ధతిగా బ్రేక్ చేసి నాశనం చేసి వాళ్ళ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. వీటన్నిటిని బద్దలు కొట్టాలంటే టైం కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే విపరీతమైన లిక్విడ్ క్యాష్తోన విర్రవీగుతున్నారు. ఎక్కడ డబ్బులు కొట్టేసి అన్నిటినీ డబ్బులతో అందరినీ కొనేయాలన్న ప్రయత్నాలను ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటూ వస్తుంది ప్రస్తుత గవర్నమెంట్. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. యాజ్ మై సూపర్ సీనియర్ ఇన్ మై స్కూల్, ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సో దట్స్ మై క్వశ్చన్. ఆ క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. కేసీఆర్తో మీరు ఒకప్పుడు చాలా సఖ్యతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూ ప్లేడ్ ఎ వెరీ యాక్టివ్ రోల్. ఎందుకో ఎక్కడో బెడ్స్ కొట్టింది మీకు కేసీఆర్కి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రోగా ఉన్నారు అనేటువంటిది బాగా బయట నడుస్తున్న టాక్. రేవంత్ రెడ్డి వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి అటెన్షన్ సీకింగ్ కోసం కేసీఆర్ మీద మీరు కత్తి కట్టారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఏం చెప్తారు? నేను చట్టబద్ధంగా జరుగుతున్న విషయాలే నేను చెప్పిన. నేను ఏ రోజు 1.5 year బ్యాక్, అంటే 14 months బ్యాక్ నేను ఏదైతే చెప్పినో ఆ విషయాలన్నీ క్లారిటీగా క్లియర్గా బయటకు వచ్చినాయి సార్. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారికి కొమ్ముగాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మా స్కూల్ సూపర్ సీనియర్, నాకు 3 years సీనియర్ ఆయన. నాకు అదే స్కూల్లో నుంచి నేను బయటకు వచ్చిన, మా నాన్న స్టూడెంట్. అంతకు మించి మాకు వ్యక్తిగతంగా ఏ విధమైన రిలేషన్స్ లేవు.
ఒకవేళ ఆయన దృష్టిలో పడితే తప్పే విధంగా అవుతుంది? నేను చట్టానికి అనుకూలంగానే మాట్లాడుతున్నాను. మీరు లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు, నో డౌట్ అంతే. కానీ లీగల్ బ్యాటిల్ వెనక ఎవరున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ ఉంది. కేవలం తెలంగాణ ప్రజల కొరకు మాత్రమే ఓకే, బాధ్యతగా మేము తీసుకున్నాం. అప్పట్లో చాలామంది చాలా రకాలుగా అన్నారు, కేసీఆర్ను నమ్మాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ద్రోహం చేస్తాడు అంటే, లేదు ఈసారి తెలంగాణ ఉద్యమాన్ని నమ్మండి, కేసీఆర్ను కాదు. తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పంచుకుందాము బాధ్యతలు బాధలు అని చెప్పేసి ముందు వరుసలో ఉండి ఫైట్ చేసి ఐ ఫైల్డ్ ఏ క్రిమినల్ కేసు అగైన్స్ సోనియా గాంధీ ఇన్ పటియాలా హౌస్ కోర్ట్. దాదాపు 3 సంవత్సరాలు చనిపోయిన కుటుంబాలను అక్కడికి తీసుకువెళ్ళి నా సొంత ఖర్చులతో నేను కేసు నడిపిన. ఒక 1 అవర్ పాటు నా డిపోజిషన్ రికార్డ్ చేసింది పటియాలా హౌస్ కోర్టు. సార్ అండ్ మొత్తం టోటల్ తెలుగు మీడియా ఆ రోజు రికార్డ్ చేయడం జరిగింది. నా కన్వర్జేషన్ని, నా కోర్టులో నేను చేసిన డిపోజిషన్ని, నా ప్రమాణాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. అంతే తప్ప నాకు కేసీఆర్ గారితో వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు. కాకపోతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహారం చేస్తుంటే ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కొమ్ము కాస్తూ అంటే నేను ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్లో చేతులు కట్టుకొని ఉంటే బాగుండేదా? కాదు కదా. నాకు మా కాన్షియస్ ఉంది, తల్లిదండ్రులు నాకు ప్రసాదించిన జీవితం ఉంది, దాంట్లో నేను కాన్షియస్గా బతుకుతున్నా. నాకు అవసరం లేదు ఎవరికి కొమ్ము గాయాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు కొమ్ము గాయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే పిలిచి వాళ్ళు ఏదైనా బాధ్యత ఇస్తే మాత్రం ప్రభుత్వ తరఫున చేయడానికి ఈరోజు కూడా నేను సిద్ధంగా ఉన్నా. తప్పేం కాదు కదా, తప్పు చేయడం లేదు కదా. when you are doing for the people, ఎగ్జాక్ట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కదా. తప్పేం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. యాజ్ ఎ సూపర్ సీనియర్ మే హీ హానర్ మై సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉంటే నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వానికి చేయనికే. స్పెషల్ ఆఫీసర్ స్పెషల్గా నాకు డ్యూటీ ఇస్తే కూడా దీంట్లో నేను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి, సైటేషన్లు ఇవ్వడానికి, అడ్వైజులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.